ఇదే బాబు మార్క్ నమ్మించి మోసం చేయటం. అంగన్వాడీలని చర్చిలకి పిలిచేమనే పేరుతో రాత్రి అక్కడే నిద్రిస్తున్నటువంటి వాళ్ళని తెల్లవారిన తర్వాత 4:30-5 గంటల మధ్యలో అంగన్వాడీలందరినీ అరెస్ట్ చేసేటటువంటి పని చేశారు విజయవాడ ధర్నా చౌక్లో. ఇది అత్యంత దుర్మార్గం, అన్యాయం. ఈ అరెస్టుల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒకవైపున మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ మరొక వైపున ప్రతి మహిళని పారిశ్రామికవేత్తగా చేస్తారని చెప్తూ అరెస్టులు చేయటం అన్యాయం. ఏమడిగారండి అంగన్వాడీలు? అంగన్వాడీ ఉద్యోగులు గత 5 ఏళ్లగా వేతనాలు పెరగాలని వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టెంటల దగ్గరకు వచ్చారు. మీకు వేతనాలు పెంచే బాధ్యత మాదన్నారు. మా ఆడపడుచులనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఈరోజు అరెస్టులు చేయటం అంటే మీ ఆడపడుచులను ఇలాగే అరెస్ట్ చేస్తారా అని అడుగుతా ఉన్నాం. వేతనాలు పెంచమంటే అరెస్ట్ చేస్తారా? మహిళల మీద చాలా అభిమానం ఉన్నట్టు నటిస్తూ ఉంటారు మీరు. ఇదేనా మీ మార్కు? అందుకనే చంద్రబాబు నాయుడు అంటే మోసగాడు అనేటటువంటిది ఏదైతే ఉందో అది మరొక్కసారి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకున్నారు. అరెస్టు చేసిన వాళ్ళని తక్షణమే విడుదల చేయాలి. విడుదల చేసే వరకు అన్ని జిల్లాల్లో కూడా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కే ధనలక్ష్మి, శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్.